సాయిరామండి. శ్రీదేవి భాగవతము 8వ రోజు పారాయణము. ఆ తరువాత చీకట్లు తొలగిపోయాయి. భీభత్సం తగ్గిపోయింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. అది చూసి దేవతలు భయపడ్డారు, ఆశ్చర్యపోయారు, గొల్లుమన్నారు. ఇంతటి దారుణం ఎట్లా జరిగింది? దేనిచేత ఛేదించడానికి వీలు కాని అచ్యుతుడివి కదా. మా స్వార్థం గురించి ఆలోచించి యజ్ఞపురుషుడివైన నిన్నే పోగొట్టుకున్నాం. స్వార్థం ఎంతటి పనైనా చేస్తుందనడానికి మేము చేసిన పనే నిదర్శనం. మేము చేసిన స్వయంకృతాపరాధమిది. ఎవరిని మాత్రం ఏమంటాం? ఇక మమ్మల్ని రాక్షసుల బారి నుండి ఎవరు రక్షిస్తారు అంటూ దుఃఖిస్తున్నారు. దేవతల గోడు వింటున్న దేవగురువు బృహస్పతి, దుఃఖించకుండా ధైర్యం తెచ్చుకోండి, ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పదును పెట్టండి. దైవబలము పురుష ప్రయత్నము రెండూ సమానమే. ఇప్పుడు మనం ఉపాయాన్నే ఆలోచించాలి. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కన్నా పురుష ప్రయత్నమే ఫలిస్తుంది అన్నాడు. బృహస్పతి మాటలకి ఇంద్రుడికి కోపం వచ్చింది. పౌరుషం ఎందుకు పనికొస్తుంది? దైవశక్తికి మించినది మరొకటి లేదు. దైవశక్తికి తిరుగు లేదు. లేకపోతే మనమందరం చూస్తుండగానే విష్ణువు శిరస్సు ఎగిరిపోయింది అన్నాడు. జరిగిన సంఘటన వలన కలిగిన ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న బ్రహ్మదేవుడు, దేవేంద్ర, శుభమైన అశుభమైన కాలమే తెచ్చిపెడుతుంది. ఎంతటి వాళ్ళైనా దాన్ని అనుభవించి తీరాల్సిందే. దైవ ఘటన నుండి తప్పించుకొని బయటపడటం ఎవరికీ వీలు కాదు. శరీరం ఉన్నంత వరకు సుఖదుఖాలనేవి తప్పవు. ఒకసారి శివుడు నా శిరస్సుని ఖండించాడు. శివుడికేమో శాపం వల్ల లింగపాతమైంది కదా. అట్లాగే ఇప్పుడు శ్రీహరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయి ఉంటుంది. నువ్వు మాత్రం దేవేంద్రుడివి కదా. నీకు శరీరమంతా పొడలు వచ్చాయా? బంగారు సింహాసనం ఎన్నిసార్లు నీ చెయ్యి దాటిపోయింది? రాజ్యభ్రష్టుడివై ఎక్కడెక్కడో తలదాచుకున్నావా లేదా? కనుక తప్పించుకోలేని దుఃఖాన్ని గురించి ఆలోచించక తరువాత చెయ్యవలసిన దానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీ తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. సనాతన స్వరూపిణి అయిన మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానం చెయ్యండి. ఆ పరాశక్తి నిర్గుణ స్వరూపిణి, బ్రహ్మ విద్యాస్వరూపిణి అయిన ఆ జగన్మాత తప్పక మనకి దారి చూపిస్తుంది. ప్రపంచాన్ని సృష్టించి పోషించేది ఆమె కదా. ఈ మూడు లోకాల్లో చరాచర ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మహాశక్తి స్వరూపిణిని ప్రార్థించమని చెప్పాడు. బృహస్పతి సలహా మేరకు దేవతలంతా మహామాయాదేవిని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల్లో నుంచి వేదాలు 4 సూక్తాన్ని గానం చేశాయి. ఓ దేవి మహామాయ, నీకు నమస్కారం. ప్రపంచోత్పత్తికి కారణం నువ్వే. శుభప్రదమైన దానవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంతటి వాడి కోరికలను తీర్చేదానవు. ప్రాణికోటికంతటికీ ప్రాణస్వరూపంగా ఉన్నది నువ్వే. జీవకోటికంతటికీ ఆధారము నువ్వే. తెలివి, కలిమి, బలిమి, వెలుగు, ఓర్పు, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి ఇవన్నీ నీ స్వరూపాలే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ మొదలైనవన్నీ నీ స్వరూపాలే. ముల్లోకాలను సంధానపరిచే దయామయివి నువ్వే. సమస్తానికి తల్లివి నువ్వే. లోకాలన్నింటికీ హితం చేస్తావు. వరేణ్యవు, వాగ్భీజానివి, ఈ సంసార బంధ వినాశినివి. త్రిమూర్తులవిని, అష్టదిక్పాలకులని నువ్వే సృష్టించావు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో నువ్వే ముఖ్యమైన వాటిలో ముఖ్యమైన దానివి. భువనాలన్నింటినీ సృష్టించాలి అనుకున్నప్పుడు నువ్వే త్రిమూర్తులను సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి లయలను నిర్వహిస్తుంటావు. కానీ నీకు మాత్రం ఈ సంసారం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. నీ స్వరూప వైభవాన్ని, నీ నామాలు ఎన్ని అని చెప్పేవాడు లేడు, చెప్పగలవాడు లేడు. ఈ ముల్లోకాల్లో మామూలుగా ఉండే చిన్న నీటి గుంటనే దాటలేనివాడు సంసారమనే మహాసముద్రాన్ని ఈదగలడా? అద్వితీయమైన నీ అనంత వైభవాన్ని తెలుసుకున్న దేవతలే లేరు. ఇక మానవుల సంగతి వేరే చెప్పేదేముంది?
మిథ్యారూపమైన ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వే సృష్టిస్తావు అనడానికి వేదాలే ప్రమాణం. విష్ణుమూర్తి శిరస్సు తెరగిపడిన సంగతి నీకు తెలిసి తెలియనట్లున్నావెందుకు? నీ పాద సేవకులమైన మమ్మల్ని రక్షించడానికి ఇంత ఉపేక్ష ఎందుకమ్మా? దేవతలంతా చేసిన దోషాల వల్ల కానీ, లేక మధుకైటబులతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి నేనే గెలిచానని విష్ణువు అహంకరించడం కానీ జరిగిందా? లేకపోతే విష్ణువు శిరస్సు తెగాలని రాక్షసులు కోరుకున్నారా? లేదా జగజ్జననివైన నీకు సముద్ర తనయపై ఆగ్రహం వచ్చిందా? ఏదేమైనా మా అందరి తప్పులను క్షమించి నీ అంశతో జన్మించిన శ్రీ మహావిష్ణువును మళ్ళీ బ్రతికించి మాకు ఆనందం కలిగించు అంటూ దేవతలంతా ప్రార్థించారు. దేవతలు చేసిన ప్రార్థనకి, వేదాలు చేసిన స్థుతికి ప్రసన్నురాలైన మహేశ్వరి ఆకాశవాణిగా వినిపించింది. దేవతలారా, వేదాలు చేసిన స్తోత్రానికి నేను సంతృప్తి చెందాను. మీరు దుఃఖించకండి. వేదాలు చేసిన స్తోత్రాన్ని ఎవరు చదివినా విన్నా వాళ్ళ కోరికలన్నీ తీరతాయి. కారణం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు. విష్ణువు శిరస్సు తెగిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. శ్రీ మహావిష్ణువు ఒక రోజున మహాలక్ష్మిని చూసి నవ్వాడు. తనని చూసి ఎందుకు భర్త నవ్వాడో అని పరిపరి విధాలు ఆలోచించుకొని చివరకు నాకెవరైనా సవతిని తెచ్చాడేమో, అందువల్లనే ఇలా వంకరగా నవ్వుతున్నాడని నిర్ణయించుకుంది. లక్ష్మి మనసులో కోపం మండిపోతోంది. దానితో ఆమెను తామసీ శక్తి ఆవహించింది. అంతే, భర్తనే శపించింది కోపంతో నీ సరస్సు తెగి పడాలి అని. అదే జరిగితే తనకి వైధవ్యం వస్తుందన్న విషయాన్ని కూడా మరచిపోయింది. వైధవ్యం కన్నా సపత్నిత్వమే సహించరానిదని భావించింది. ఆ క్షణంలో కాలయోగ ప్రభావం ఆమెచే అట్లా చేయించింది. అది కూడా భవిష్యత్తులో దేవకార్యం కోసమే. అతడి శిరస్సు ఉప్పు సముద్రంలో పడింది. అయినా నేను అతడిని బ్రతికిస్తాను. మీరు అనుకున్నట్లు మీ పనిని పూర్తి చేయగలరు. హరి శిరస్సు తెగిపోవడానికి మరొక కారణం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నదీ తీరంలో మాయా బీజాక్షరంతో నన్ను గూర్చి ఘోరమైన నిష్ఠతో తపస్సు చేశాడు. అతడు కోరుకున్నట్లుగా తామసీ శక్తిగానే దర్శనమిచ్చాను. సింహవాహనం మీద నన్ను చూసి ఆనందంతో నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ నువ్వే, అంతా నువ్వే అంటూ స్తోత్రం చేశాడు. అతడి స్తోత్రానికి పొంగిపోయి వరం కోరుకోమన్నాను. మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అది సాధ్యం కాదు అన్నాను. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద దేదృశీ లోకే భవేచ్చ కథమన్యథా. లోకరీతిని అనుసరించి పుట్టిన ప్రతివాడు మరణించి తీరాల్సిందే కనుక మరేదైనా అడుగు ఇస్తానన్నాను. అయితే హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు మరణం మరెవరి వల్ల రాకూడదు అన్నాడు. అతడి కోరికను మన్నించి అంతర్ధానమయ్యాను. అతడిని సంహరించగలవాడి 3 లోకాల్లోనూ లేడు. అతడిని విష్ణువే హయగ్రీవుడే సంహరించాలి. అందుకే ఈ విధంగా జరిగింది. ఒక అందమైన గుర్రపు తలను తెచ్చిస్తే దేవశిల్పి విష్ణువు మొండానికి అతికిస్తాడు. ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షస హయగ్రీవుడిని సంహరిస్తాడు అని చెప్పింది. సాయిరామండి. 8వ రోజు పారాయణం సంపూర్ణం.